వెల్కమ్ టు GGL న్యూస్. అక్రమ కర్ణాటక మద్యం పట్టివేత. 720 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు స్వాధీనం. 3 మహిళలు రిమాండ్కు తరలింపు. అక్రమ కర్ణాటక మద్యం తరలిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో నందవరం మండలం గంగవరం క్రాస్ దగ్గర అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న 3 మహిళల వద్ద నుంచి 720 టెట్రా మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని 3 మహిళలను అరెస్టు చేసినట్లు సిఐ రమేష్ రెడ్డి తెలిపారు. వీటి విలువ సుమారు 30,000 ఉంటుందన్నారు. ఆదోనికి చెందిన 3 మహిళలు కర్ణాటక రాష్ట్రం వివిధ గ్రామాల నుంచి ఆంధ్ర బార్డర్లోకి తీసుకొచ్చి ఆదోనిలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు వారు తెలిపారు. నిందితుల్లో బోయ ఈరమ్మ, హనుమంతమ్మ, మానసను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఎమ్మిగనూరు పరిధిలో నేర నిమిత్తం ఈరోజు జరిగినటువంటి దాడుల్లో కర్ణాటక మద్యంను మన నందవరం బార్డర్ దగ్గర గంగవరం క్రాస్ దగ్గర, నందవరం మండలం గంగవరం విలేజ్ క్రాస్ దగ్గర 3 ముద్దాయిలను అరెస్ట్ చేసి మొత్తంగా 720 ml టెట్రా ప్యాకెట్స్ను కర్ణాటక మద్యంను సీజ్ చేయడం జరిగింది. ఒరిజినల్ ఛాయిస్ విస్కీ అది. ఇందులో బోయ ఈరమ్మ, వైఫ్ ఆఫ్ మహదేవ, బోయ హనుమంతమ్మ, వైఫ్ ఆఫ్ రాజేష్, బోయ మానస, వైఫ్ ఆఫ్ నాగరాజు, వీళ్ళ 3 ఆదోనికి సంబంధించినటువంటి వాస్తవ్యులు, ఆదోని పట్టణానికి సంబంధించిన వాస్తవ్యులు. వీళ్ళు ఈ నందవరం దగ్గర ఉన్నటువంటి బార్డర్లో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన గ్రామాల్లో నుంచి నది వద్ద క్రాస్ అయ్యి అక్కడ నుంచి తీసుకుని ఆదోని లిమిట్స్లో పోయి అమ్ముకోవడానికి సిద్ధంగా ఉండగా ఎమ్మిగనూరు స్టేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది దాడుల్లో వీళ్ళు దొరకడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్నటువంటి మొత్తం 720 టెట్రా ప్యాకెట్లు సుమారుగా 30,000 రూపాయలు విలువ అవుతుంది. ఈ విధంగా వీళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్ళ మీద 5 కేసులు కూడా ఉన్నాయి. వాళ్ళని రిమాండ్ పంపించడం జరిగింది. సో కర్ణాటక మద్యం రవాణా కానీ ఎక్కడైనా కానీ అమ్మకాలు కానీ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎవరికైనా తెలిస్తే స్టేషన్ వాళ్ళకు చేరవేయండి. వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఎటువంటి పరిస్థితుల్లో కర్ణాటక మద్యాన్ని ఎంకరేజ్ చేయము. ఎక్కడున్నా కూడా దానికి సంబంధించి కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజాముఖంగా నేను తెలియజేసుకోవడం ఏమనగా, దయచేసి మీ నుంచి సమాచారం వస్తే మరింత కట్టుదిట్టంగా కర్ణాటక మద్యాన్ని అరికడతామని చెప్పనేసి తెలియజేసుకుంటున్నాను. రమేష్ రెడ్డి, ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఎమ్మిగనూరు.